కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. యాసంగి వరి పంటకు నీళ్లు అందక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. సాగు నీరు లేక ఎండిపోతున్న యాసంగి పంటకు మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా భూంపల్లిలో ప్రభుత్వానికి నిరసనగా అన్నదాతలు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట రామాయంపేట రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరితో భూగర్భ జలాలు అడుగంటి పొలాలన్నీ ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ నింపడానికి నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో 8 టీఎంసీల నీళ్లు ఉండగా కూడా ప్రతిసారి ఎండాకాలం ఈ టైం రాగానే కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు జలగల ఉగాది టైంలో కూడా జలగల వాటించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి మల్లన్న సాగరు ఇక్కడ కాలువలన్నీ కట్టిండు. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే రైతులకు ఎలాంటి న్యాయం చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్ కి ఏదైతే పేరెత్తదో ఇక్కడ ఉన్న కాలువలు కట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నాడు. కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు వెంటనే కూడవెల్లి వాక్కు నీళ్లు విడుదల చేయాలని చెప్పి మా రైతుల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఈ మా నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లు విడుదలగా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోకోలు ఇక్కడున్న ఎవరైతే కాంగ్రెస్ నాయకున్నారో వాళ్ళ ఇండ్ల ముందు మేము ధర్నాలు రస్తారోకోలు చేస్తాము రైతుల పక్షాన అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లా నీళ్ళ కొరత లేదు, కరెంటు కొరత లేదు, మొత్తం ఆగమాగం అవుతుంది. కరెంటు లేదు, సరిగా నీళ్లు లేవు, అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. మన కేసీఆర్ గవర్నమెంట్ పోయిందంటే భయపడుతున్నారు. శరీరం కరెంటు పోతుంది. కరెంట్ ఇప్పటికే మోటార్లు కాలిపోతాయి. ఒక్కనాడు కూడా మోటార్లు కాలిపోయింది 9 ఏళ్ళల్లో. ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి 3 మాటల మోటార్లు కాలిపోయినాయి. మొత్తం అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ గవర్నమెంట్ అన్ని మంచి ఇద్దరిని